95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత అరెస్ట్ కావడం ఖాయమని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. ప్రజాగోస బీజేపీ భరోసా పేరిట సైదాబాద్ వినయ్ నగర్ లో నిర్వహించిన కార్నర్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా అరెస్ట్ అయ్యారని, కవితను అరెస్ట్ చేయడం చిన్న విషయమని అన్నారు. ఇద్దరు స్నేహితులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆ ఇద్దరు వేర్వేరు ప్రాంతాలకు చెందిన యువకులు మంచి స్నేహితులయ్యారు. అల్లూరు జిల్లాలోని సర్కార్ బడులు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు మెరుగైన బోధన అందించి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదు. విద్యార్థులు ఎక్కువగా ఉన్న చోటకు ఉపాధ్యాయులు సక్రమంగా విధులకు హాజరు కాకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. సత్యసాయి జిల్లా కదిరిలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సత్యసాయి జిల్లా కదిరిలో జరిగిన ఈ ఘర్షణలో టీడీపీ శ్రేణులను అర్బన్ సీఏ తమ్మిశెట్టి మధు లాఠీచార్జ్ చేయించడమే కాకుండా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సీఐ మధు ఇంటి వద్ద ధర్నా చేపట్టారు. జాతీయ రహదారిపై 2 ఆర్టీసీ బస్సులు పాక్షికంగా దగ్ధమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు సాంకేతిక లోపంతో జాతీయ రహదారి 65పై మండలంలోని గుంపుల గ్రామ శివార్లో ఆదివారం నిలిచిపోయింది. మహబూబాబాద్ నవజీవన్ ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న నవజీవన్ ఎక్స్ప్రెస్ రైలులో నుంచి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన లోకో పైలట్ మహబూబాబాద్ స్టేషన్లోనే రైలును నిలిపివేశారు. హైదరాబాద్ కొండాపూర్లో పెను ప్రమాదం తప్పింది. ఓ పాత భవనం రోడ్డుపైనే కుప్పకూలింది. భవనాన్ని కూల్చివేసిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రధాన రోడ్డుపై భవనం కూలిపోవడంతో స్థానికులు పరుగులు తీశారు. గుంటూరు నగరంలోని పురిటిబిడ్డని ప్లాస్టిక్ కవర్లో చుట్టి వదిలేసి వెళ్లిన ఘటన చోటు చేసుకుంది. గుంటూరు వారి తోట 5వ లైన్ కొత్తపేట పరిధిలో జరిగిన ఈ సంఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. మార్చి 13వ తేదీ జరగనున్న ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తిరుపతి జిల్లాలో 138 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి తెలిపారు. పారిశ్రామిక సదస్సు విజయవంతం కాకూడదని, రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు అనే కుట్రతో ఓ పత్రికా యాజమాన్యం తప్పుడు కథనాలతో ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయాలని చూస్తున్నారని మంత్రి అమర్ అన్నారు. ఆ పత్రికా సమాజానికి హానికరమని, తప్పుడు కథనాలతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పీసీసీ మాజీ చీఫ్ డి శ్రీనివాస్ కు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. డిఎస్ కు ఫిట్స్ రావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి షైన్ నగర్ ప్రాంతానికి చెందిన ఫైజల్ ఈ నెల 13వ తేదీ ఇంట్లో నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. హైదరాబాద్ శివార్లోని రాజేంద్ర నగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ హార్టికల్చర్ లో ద్రాక్ష పండ్ల మేళా నిర్వహించారు. ఈ మేళాలో హార్టికల్చర్ విద్యార్థులు పండించిన 62 రకాల ద్రాక్ష పండ్లు ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఇందిరా పార్క్ లో దొంగలు పడ్డారు. పార్క్ లో ఇందిరా పార్క్ ప్రధాన కార్యాలయంలో ఉన్న సమీపంలో ఉన్నటువంటి ఓ భారీ గంధం చెట్టుతో పాటు పార్క్ లో మొత్తం 9 గంధం చెట్లను గుర్తు తెలియని దుండగులు నరకివేసి గంధాన్ని అపహరించుకుని వెళ్లారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలోని నేషనల్ హైవే రోడ్డు నిర్మాణానికి మట్టి తరలింపులో ఆక్రమణలు చోటు చేసుకోకుండా మానిటరింగ్ కమిటీని రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేయాలని మదనపల్లి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారు కారు ఢీకొన్న ఘటనలో 3 మృతి చెందారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని కొప్పం సమీపంలో జరిగింది. గూడూరుపల్లె మండలంలోని చిన్నశెట్టిపల్లి వద్ద వేగంగా దూసుకొచ్చినటువంటి కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఆన్లైన్ ద్వారా విజయవాడ రైల్వే డిఆర్ఎం ఆధ్వర్యంలో జరిగిన రైల్వే డిఆర్యూసీ సభ్యుల సమావేశంలో గూడూరు మరియు పలు ప్రాంతాల్లోని రైల్వే సమస్యలను డిఆర్ఎం దృష్టికి తీసుకువెళ్లామని గూడూరు పట్టణానికి చెందిన డిఆర్యూసీ మెంబర్ శ్యామ్ యాదవ్ వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా ముమ్మిడివరం గోవలంక ఏటిగట్టుపై నుంచి ఇటుకల ట్రాక్టర్ బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా మరో 2 డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు.
గుడివాడ కే కన్వెన్షన్ ప్రాంగణంలో రూరల్ మండలం వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథుల అవగాహన సదస్సు నిర్వహించారు. పార్టీ నాయకులు గృహ సారథులకు ఎమ్మెల్యే కొడాలి నాని దిశానిర్దేశం చేశారు. 175 సీట్ల గెలిపే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గృహ సారథులను నియమించారని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలకు నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వలాభం కోసమే దళితులను తప్పుదోవ పట్టిస్తున్నాడన్నారు.